ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి, పరిశుద్ధులైన వారికి, సహోదర సహోదరులకి, పరిచారకులకు, పెద్దలకు, దైవజనులకు, మనకు చక్కగా వాక్యం అందించున్న దేవుని దాసులైన జోల్ అబ్రామ్ గారికి, చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్న కేజే రూఫస్ గారికి, ఈ జూమ్ నిర్విరామంగా నడిపిస్తున్న దైవజనులు సహోదరులైన బర్నబాస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, దేవుడు మరి విశేషంగా మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ప్రారంభ ప్రార్థన దైవజనులు ఎలీషా గారు, దాసరి ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన తండ్రి, మేము స్తుతిస్తున్నాం. కనికర పూర్ణుడా, కరుణామయుడా, రాత్రంతా మీ కృపను మాతో ఉంచి సజీవులుగా జీవప్రాప్తిని అనుగ్రహించి నవంబర్ మాసం 7వ తేదీని శుక్రవారాన్ని ఈవిగా మాకు అనుగ్రహించారు. ఈ దినం నాయన నడిపించటంలో మీ దాసునికి జ్ఞానం, అలాగే నాయన ప్రార్థించటంలో, పాడుటలో, వాక్యం ప్రకటించడంలో, తర్జుమా చేయడంలో, వినడంలో మీ బలమైన సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా అందరికి ఆత్మీయ బలము, శక్తిని, ఉజ్జీవాన్ని, పురుకొలుపును, ప్రోత్సాహాన్ని ఇమ్మని, మీరు ఆకడకై మమ్మల్ని ఆయత్తపరచమని, మీ మహిమను గుణాతిశయములను ప్రచురం చేస్తూ ముందు కొనసాగే కృపనిమ్మని, ప్రాణప్రియుడు, రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన అద్భుత నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మన తిమోతి గారు పల్లవి 2 చరణాలు పాడాలని మనం చూస్తాం. మంచిది. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సోదరి సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పాట ద్వారా ప్రభువును స్తుతిద్దాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా.
తొట్టిల్లనీయవు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్లనీయవు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా కను పాపవలె మా ప్రభువా, కాపాడుచున్నావు దేవా కను పాపవలె మా ప్రభువా. కడవరకు విడువకను నడిపించుము మమ్ము, కడవరకు విడువకను నడిపించుము మమ్ము. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మహిమపరచును. చాలా వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన మన సమయానికి వచ్చాం కాబట్టి మన దైవజనులు సాధ్యా నుండి మన ముందు జోయల్ అబ్రామ్ గారు ఉన్నారు. తర్వాత ట్రాన్స్లేట్ చేయడానికి కేజే రూఫస్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు ప్రసంగం చేయవలసిందిగా, తర్జుమా చేయవలసి ఉంటుందిగా వారి కొరకును సందేశం కొరకును ప్రార్థన చేయాలని సహోదరులు వెంకటరమణ గారు టమ్టమ్ వారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు లేని తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మీ సింహాసనము నిరంతరము నిలిచినది, మీ రాజదండము న్యాయార్థమైనది. నాయన మీ స్తోత్రములు. మాకు ఆశ్రయమును దుర్గమైన దేవా, ఆపదల్లో నమ్ముకొనదగిన సహాయకుడా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన మా కొండ, మా కోట, ఆశ్రయ దుర్గమా, నిత్యాశ్రయ దుర్గమా, మా బలమైన కోట, ఎత్తైన కోట, ఉన్నత దుర్గమా, రక్షణ శృంగమా, మీ స్తోత్రములు తండ్రి. ఏ సమయంలో ప్రభు తండ్రి రూపస్ కుమార్ గారు తర్జుమా చేస్తుండగా తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నాయన సమయోచితమైనటువంటి నాయన భావాలను, మాటలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన వారందరిని బట్టి మీ నామాన్ని స్తుతించి గణపరుస్తున్నాం ప్రభువా. ముందున్న సమయాన్ని నాయన మీకు కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. నాయన మీరే సహాయం చేయండి, సర్వసత్యం లేక మమ్మల్ని నడిపించమని. నాయన జూమ్ లో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు ముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల ధ్యానించట గాను ప్రియులు దేవుని మహిమ 47వ భాగాన్ని వివరించబోతుండగా మనమందరము మీట్లో ఉండి దైవజనులు చెప్పే సంగతులు, ట్రాన్స్లేట్ చేసే సంగతులు జాగ్రత్తగా విని మేలు పొందాం. ఓవర్ టు జోయల్ అబ్రామ్ గారికి, కేజే రూఫస్ గారికి. వందనాలన్నా. టేక్ యువర్ ఓన్ టైం. Very good morning to everyone and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అతి త్వరలో రానైనటువంటి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ నా యొక్క ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. God has granted one more morning for us where we could be able to study God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మరొకసారి మన జీవితాల్లో ఇంకొక ప్రాతకాల సమయాన్ని దయచేశాడు. Every day with Jesus is sweeter than the day before. ప్రతిరోజు క్రీస్తుతో కూడా నడవడం అనేది అంతకు ముందు రోజు కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి దినం. We really thank God for this wonderful privilege we have today to see each other through Zoom and say all glory to God. నిజంగా ఈ యొక్క జూమ్ ద్వారా ఒకరినొకరు విధంగా కలుసుకొని
ముఖాముఖిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. We are still continuing our study on the primary theme of the glory of God. మనము ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన అంశమైనటువంటి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ధ్యానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. In connection to that, we are studying the other themes which is related to that. Now we are concentrating on the resurrected saints and the translated saints. దానికి అనుగుణంగా మనము ఇతర అంశాలు కూడా కొన్ని ధ్యానిస్తూ వస్తున్నాం గత కొన్ని వారాలుగా. ఎత్తబడినటువంటి పరిశుద్ధులు అలాగే పునరుత్థానం చెందబడినటువంటి పరిశుద్ధుల యొక్క ధ్యానాలు మనం గతంలో ధ్యానించాం. By the grace of God, 2 sessions, the previous sessions, we were concentrating on Moses, the life of Moses, and how that represents the resurrected saints of God. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 2 సెషన్స్ లో మనము మోషే యొక్క జీవిత చరిత్రను గురించి ధ్యానిస్తూ వచ్చాం. అది ఏ విధంగా పునరుత్థానం చెందబోయేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉందో కూడా మనం చూచాం. As we continue our study, I would just concentrate a little bit on how to make biblical typological studies. There are types. We have to be very careful when you interpret. In the past couple of months, I've been seeing that how it is also adulterating the interpretation of God's word. నేను గత కొన్ని వారాలుగా ఈ విషయమే ఆలోచిస్తూ వచ్చాను. బిబ్లికల్ టైపాలజీ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సాదృశ్యముల గురించి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి వ్యక్తులు లేదా సందర్భాలను ఏ విధంగా సాదృశ్య రూపకంగా కొత్త నిబంధనలో చూడగలుగుతామో అది ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఏ విధంగా దేవుని యొక్క వాక్యము తప్పుగా అర్థం చేసుకుంటున్నాము, తర్వాత తప్పుగా బోధించబడుతుంది అనేటువంటి విషయాల్ని ఆ యొక్క బిబ్లికల్ టైపాలజీ గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. All of us, in one way or other, we were all involved in ministries, and most of us are involved maybe in teaching ministries or preaching ministries. So we have to be very careful as we interpret and apply God's word, because a day is going to come where every word you and I preach and teach, we are going to be answerable to God. మనలో చాలా మంది మీ ఉపదేశం చేసే వాళ్ళుగా ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యలో ఏదో విధంగా మనం ఉంటున్నాం కాబట్టి మనం బోధించేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చేతనంటే ఒకానొక దినం రాబోతుంది. ఆ దినాన మనం అందరం కూడా మనం మాట్లాడే మాటలను బట్టి లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. What is typology and what is not typological interpretation and application? We need to know that. ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే నిజమైనటువంటి ఆ యొక్క సాదృశ్య రూపకమైనటువంటి అధ్యయనం ఎలాగుంటుంది, నిజమైనది ఎలా ఉండదు అనేటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం. And that's the first few minutes, maybe 8 to 10 minutes, we're going to concentrate on that, and then we are going to move into our topic which we have been studying as the Holy Spirit is going to lead us today also. ఈ యొక్క టైపాలజీ గురించినటువంటి అంశాన్ని గురించి ఒక 8-10 నిమిషాలు ధ్యానించిన తర్వాత మనం ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వెళ్దాం. And as we study God's word, 2 Timothy chapter 2:15 says, study to show thyself approved. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో రాస్తూ నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడమనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. Rightly dividing the word of truth it is paramounting in our preaching and teaching ministry. మనం చేసేటువంటి బోధలో మనం చేసేటువంటి ఉపదేశంలో ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా విభజించి దాన్ని మనం బోధించవలసిందో అది సూచిస్తుంది. We should never force a spiritual meaning just because it has to bring out some kind of a thought which is in our mind. మన యొక్క మదిలో ఉన్నటువంటి ఏదో ఒక భావము మనం వ్యక్తపరచాలి కాబట్టి మనము మన సొంత ప్రయత్నంగా మనం ఆలోచించి వాటికి భావాలు చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. Everything which is in Old Testament, we should not try to spiritualize it. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి దానిని కూడా అది ఆత్మానుసారంగా తీసుకొని కొత్త నిబంధనలోకి మనము సాదృశ్యంగా మార్చకూడదు కూడా. Is the Old Testament teaching explicitly taught in the New Testament? That's the first question. మొట్టమొదటిది అంశము లేదా ప్రశ్న ఏంటంటే పాత నిబంధనలో రాయబడిన సంగతులు అన్ని కూడా కొత్త నిబంధనకి మనం ఆపాదించవచ్చా?
For example, leprosy refers in the Old Testament towards sin. That doesn't mean all diseases is referring to sin. ఉదాహరణకి మనం చూసినప్పుడు కుష్ఠరోగము అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు దాని కొత్త నిబంధన గ్రంథంలో మనము అధ్యయనం చేస్తున్నప్పుడు దాని పాపానికి చిహ్నంగా మనం భావిస్తాం. అలాగని ప్రతి రోగాన్ని కూడా పాపంగా పరిగణించడానికి వీలులేదు. And we might have heard about people that axe sinking in the water. Man's sin is sinking in sin. These are all kinds of interpretation we see, which is a wrong typological study. ఒక విధమైనటువంటి చాలా తప్పుడు విధమైనటువంటి ఈ యొక్క సాదృశ్యం ఏంటంటే మనమందరం ఎరుగుదుము. గొడ్డలి యొక్క తల ఆ యొక్క నదిలో పడిపోయినప్పుడు దీన్ని మనం పోల్చి చూసి మనం పాపములో పడిపోయాము అని దాని అర్థం చెప్పడం అది సరైంది కాదు. Recently, for the past 9 months, I've been looking at one preacher who is in the media. He's preaching every woman in the Bible represents the church. నేను గత 9 నెలలుగా నేను గమనిస్తూ వచ్చాను. ఈ యొక్క మాధ్యమాల్లో ఒక అతను ప్రసంగం చేస్తూ బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా సంఘానికి పోలుస్తూ వచ్చాడు. So we have to be very, very careful with it. There is no private interpretation in the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మన యొక్క సొంత అభిప్రాయాలు అనేవి ఉండవు. Let us take one verse, 2 Peter chapter 1 verse 20. What does this verse say? Look at this verse. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము verse with 2 Peter chapter 1 verse 20. 20 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. So very important for us to understand, because it creates private interpretation. There is no private interpretation when we are studying and interpreting God's word. It's contextual interpretation. కాబట్టి సందర్భానుసారంగా మనం దేవుని యొక్క ఉపదేశం చేస్తున్నప్పుడు ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి రీతిగా మన యొక్క సొంత ఊహలు వాటిని బట్టి మనం అర్థం చెప్పడం అనేది అది తప్పుడు బోధగా మనకు అనిపిస్తుంది. 2 Timothy chapter 2 verse 15, what does it say? తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 Timothy chapter 2 verse 15. Look at the verse. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువనుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. It teaches believers to trust symbolism, not doctrine. Look at this, how careful you have to be. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు కనపడేటువంటి చిహ్నాలన్నింటికీ వాటిని అర్థం చెప్పేటువంటి వారిగా మనం ఉండకూడదు అనేటువంటిది అర్థం వచ్చేటట్టుగా ఇక్కడ రాశాడు. So the danger of symbolism and ignoring the doctrine is dangerous. కాబట్టి కేవలం చిహ్నాలను మాత్రమే తీసుకొని సరి అయినటువంటి సిద్ధాంతాలను మరచి బోధించడం అనేది అది వాక్యానికి విరుద్ధమైంది. That's why we need to rightly divide the word of God. అందుచేత మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించేటువంటి వారంగా మనం ఉండవలసిన వారమైనాం. Ruth refers to redemption. Therefore, all the women in the Bible refers to church. We cannot go on like that. రూతు విమోచనకు సాదృశ్యంగా కనపడుతుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో లేదా పాత నిబంధన గ్రంథంలో ఏమన్నా స్త్రీలందరూ కూడా విమోచనకి సాదృశ్యంగా ఉన్నారని మనము చెప్పజాలము. Oh, Song of Solomon. This talks about, every verse talks about the church and Christ. We cannot go on like that. There is no absolute interpretation for this taken primarily, because primarily it talks about marriage, love. Also, it's a picture of a divine love, but we have to be very careful when we interpret that. కాబట్టి పరమగీతం మనం చదువుతున్నప్పుడు కూడా మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం, అక్కడ రాయబడినటువంటి ప్రతి వచనము కూడా అది సంఘానికి తర్వాత క్రీస్తు ప్రభు వారికి దాని సాదృశ్యంగా చెప్పడానికి వీలు లేదు. కానీ అక్కడ రాయబడినటువంటి సాదృశ్యం ఆ యొక్క సారాంశం అంతా మనం చూసినప్పుడు దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమను గురించి, వివాహాన్ని గురించి రాయబడింది. Notice very carefully few things before I conclude this part. కొన్ని నిమిషాల్లో దీన్ని నేను ముగించబోతున్నాను. The number one for a biblical typological study is, number one is, it must be established by the scripture itself.
కాబట్టి మనం బోధించేటువంటి ఈ యొక్క సాదృశ్యాలన్నీ కూడా మనం విభజించి బోధించేటప్పుడు అది ఖచ్చితంగా వాక్యం చేత స్థిరపరచబడినటువంటిదై ఉండాలి. The Bible must confirm it. దేవుని యొక్క వాక్యము మనం చెప్పేదాన్ని స్థిరపరిచేటువంటి విధంగా ఉండాలి. For example, ఉదాహరణకి Adam refers to Christ, Romans chapter 5 verse 14. The scripture is supporting it. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఆదామును మనము క్రీస్తుతో పోల్చి మనం బోధిస్తాం. అది ఎంచేతనంటే అది లేఖనాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. Number 2, రెండవదిగా it should be rooted in history, not imagination. కాబట్టి మనం చెప్పేటువంటిది అది చరిత్రలో పునాదులు కలిగి అది లోతుగా ఉండవలసి ఉంది, కానీ మన యొక్క సొంత ఊహని బట్టి మనం చెప్పడానికి వీల్లేదు. Example, events which talks about foreshadowing the real truth. అనగా మనం చెప్పేటువంటి ఈ యొక్క ఛాయలన్నీ కూడా వాటిని మనము మరచి చెప్పినట్టుగా ఉండకూడదు. For example, 1 Corinthians 5:7. What does it say? ఉదాహరణకి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 5వ అధ్యాయం verse 7వ 7. వచనం. Yeah. It talks about Passover referring to ఇక్కడ మనం Christ. అక్కడ పస్కా అని గురించి వ్రాయబడినప్పుడు దాన్ని మనం యేసుప్రభు వారికి సాదృశ్యంగా మనం బోధిస్తుంటాం. See, Christ our Passover. It's very clearly given. కాబట్టి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు అన మన పస్కా పశువు వధింపబడెను అని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. This is a right way of biblical typological study here. కాబట్టి మనము బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు ఇవన్నీ కూడా నిజమైనటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాల్సిన వారమైనాం. Now, number 3, Christ-centered. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి ఉపదేశం మనం చేయవలసి ఉంది. Now, the example which I'm going to show you refers to pointing towards Jesus only. కాబట్టి మనం బోధించే ప్రతిదీ కూడా యేసు ప్రభువారిని వైపు ఆపాదించి చెప్పవలసిన వారమైనాం. Look at John chapter 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదివినప్పుడు ఆ What is it వాక్యము referring to? శరీరధారి Take a look at కృపా సత్య it. సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. Ah, ఆ వాక్యం tabernacle. శరీరధారి. Tabernacle, God dwelling in Christ. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినప్పుడు దేవుడు నివసించేటువంటి స్థలము అని మనం ఉపదేశిస్తాం. And fourthly, it should never contradict the doctrine at all. నాలుగవదిగా మనం చెప్పేటువంటి బోధ మన యొక్క సిద్ధాంతాలను విభేదించేదిగా ఉండకూడదు. For example, Matthew's Gospel 12 verse 40. ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. Notice this very carefully notice this verse. ఈ యొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 54 బ్రదర్. No, 12 verse 40. 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. Yes. Now this is a very sound biblical teaching. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి బోధగా మనకి కనపడుతుంది. It harmonizes with the gospel. కాబట్టి సువార్తకు ఇది సమాంతరంగా అర్థం చెప్పబడింది. This is a kind of resurrection which is typologically referring to Jonah was 3 days and 3 nights in the whale's belly. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి రీతిగా యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగున్నాడో అలాగే యేసు ప్రభువారు కూడా 3 దినాలు ఆయన సమాధిలో ఉండి తిరిగి లేచాడు అని చెప్పడం అది వాక్యానుసారమైంది. This typological comparison is allowed by the Holy Spirit. We cannot generalize everything like that. కాబట్టి ఈ మనం చేసేటువంటి ఈ విధమైనటువంటి ఈ యొక్క సాదృశ్యానుసారమైనటువంటి బోధ అది వాక్యానికి అనుగుణంగా ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం బోధించడానికి వీల్లేదు. Some must be wondering that why we need to learn it here now. ఇక్కడ ప్రశ్న, మనము ఎందుకు ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోవాలి అన్నప్పుడు, because you may be seeing that I'm comparing things, personalities with the resurrected saint, and we are also going to compare it with translated saint in the context of Moses and Elijah. Why? Is it correct or not? That's the reason I'm establishing all these things. ఎందుకు నేను ఈ యొక్క విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తున్నానంటే, మనము ధ్యానించేటువంటి పునరుత్థానం చెందిన పరిశుద్ధులకు సాదృశ్యంగా మోషే కనపడుతున్నప్పుడు,
అలాగే ఎత్తబడబోయేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా ఏలియా కనపడుతున్నాడు అని నేను ఆ యొక్క చెప్తున్నప్పుడు వాటిని ధృవీకరిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. Oh, my dear believers in Christ, today morning I'm just drawing you to today's sermon. కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ధ్యానం వైపు మిమ్మల్ని మీరు గమనం ఉంచాలని నేను ఆశపడుతున్నాను. A farmer once told his young men, ఒక రైతు తన యొక్క పని వార్త ఈ విధంగా చెప్పాడు. when the time comes home, I will send wagon to get you. నేను ఆ యొక్క సమయం వచ్చినప్పుడు నేను నీకు బండ్లు పంపిస్తాను అని చెప్పాడు. And every evening the boy would stop his play and he will be looking forward towards the dusty road waiting for that wagon. ఏదైతే తండ్రి చెప్పాడో ఆ బాలుడు ప్రతి దినము కూడా ఆ యొక్క మట్టి రోడ్ల నుంచి ఆ బండి వస్తుంది అని చెప్పి ప్రతి ఆ బాలుడు ఎదురు చూస్తూ వచ్చాడు. One day the father arrived early, ఒక దినాన ఆ తండ్రి కొంచెం ముందుగా వచ్చాడు. not with a wagon. కానీ ఆ బండతో తాను రాలేదు. He came with the finest horse, ఒక చక్కటి గుర్రముతో వచ్చాడు. because the son had finished his chores, all his duty very well, faithfully, and he pleased the father's heart. ఎందుచేతనంటే ఆ బాలుడు ఎంతో నమ్మకంగా తన తండ్రి చెప్పినటువంటి మాటలు ఉన్నది ఉన్నట్టుగా విని ఎంతో ఓపికగా ఎదురు చూచాడు కాబట్టి. Oh, the boy gladly climbed up and they rode home together long before sunset. ఆ బాలుడు ఎంతగా సంతోషపడ్డాడంటే వారిద్దరూ కలిసి ఆ గుర్రంని ఎక్కి చక్కటి గుర్రం పైన సూర్యాస్తమయం కాక మునిపే వారి ఇల్లు చేరుకోగలిగారు. My dear believers in Christ, let me draw your attention today. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, మీ యొక్క ధ్యానాన్ని ఇక్కడ మీరు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. This is exactly what happened in the life of Elijah. ఇదే విధంగా ఏలియా యొక్క జీవితంలో కూడా జరిగింది. He finished his task faithfully. తనకు అప్పగింపబడిన దాన్ని చాలా నమ్మకంగా తాను పూర్తి చేశాడు. Heaven sent the chariot early. పరలోకం నుంచి తన కోసమే రథాలని ముందుగానే ఏలియా కోసమే పంపించబడింది. When a life walks in obedience, heaven recognizes the footsteps. Don't forget about it. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోకుండా ఉందాం. ఏంటంటే ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో ఆ యొక్క మనం వేసే ప్రతి అడుగును కూడా పరమ నుంచి అది కనుగొనబడుతుంది. Let me make a clear statement here. ఇక్కడ నేను ఒక మంచి వ్యాఖ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Elijah did not go looking for heaven, but heaven came looking for Elijah. ఏలియా ఆకాశానికి పరలోకానికి ఎత్తబడాలని ఆయన ఆశపడలేదు కానీ పరలోకమే ఏలియాను తన దగ్గర తీసుకోవాలని ఎంతగానో ఆశపడింది. Shall we turn our attention to the book of 1 Kings? మనము రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17th chapter. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం verse 1. మొట్టమొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షం పడదని ప్రకటించెను. Why was God choosing Elijah? Nobody else was chosen there in the Mount of Transfiguration. Why? ఆ యొక్క పునరుత్థానపు కొండ పైన ఎందుకు ఏలియాని మాత్రమే యేసుప్రభువు వారు ఎంచుకున్నారు, మిగతా వారిని ఎందుకు ఎంచుకోనలేదని మనం ఆలోచించినప్పుడు, last time itself we looked into why Moses, why not others? గత వారంలో కూడా మనం ధ్యానించాం, ఎందుకు మోషేని మాత్రమే ఎన్నుకున్నాడు, మిగతా వారిని ఎందుకు ఎన్నుకోలేదు అని. The law on one side, the prophet on other side. ఒకవైపు ధర్మశాస్త్రం, ఒకవైపు ప్రవక్తలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు. Now look at Elijah. Elijah represents a prophetic journey, calling to catching. What I mean, calling to catching away. Catching away is the term given in 1 Thessalonians chapter 4, verse 17, which talks about rapture. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి రీతిగా మనం ఏ విధంగా మనము ఆయన ఎదుర్కొంటాము, మనము మార్పు చెందుతామనేటువంటి దానికి సాదృశ్యంగా ఏలియా యొక్క జీవితం కూడా మనకి సాదృశ్యంగా కనపడుతుంది. Between the calling and catching away was the faithfulness of Elijah. కాబట్టి ఆయన పిలుపునందుకున్నటువంటి ఆ యొక్క క్షణం మొదలుకొని
తాను పైకి ఆరోహణమయ్యేంత వరకు కూడా ఎంత నమ్మకంగా ఏలియా జీవించాడో మనం దైవ గ్రంథంలో చూడగలుగుతాం. And for the next 25 minutes, we're going to concentrate on that only now. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఒక 25 నిమిషాలు వాటి విషయమే మనం ధ్యానించబోతున్నాం. And you look into chapter 17 of the book of 1 Kings, verse 1, Elijah the Tishbite. ఇక్కడ 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినటువంటి ఆ యొక్క వచనంలో తిష్బీయుడు అనేటువంటి ఏలియా అని మనం చూస్తున్నాం. Elijah means my God is, the Lord is my God. ఏలియా అనేటువంటి మాటకి యెహోవాయే నా దేవుడు అనేటువంటి భావం. Oh, imagine the meaning of the word, of the name itself. ఆ యొక్క పేరులోనే ఉన్నటువంటి చక్కటి అర్థాన్ని ఒకసారి గమనించండి. It talks about the unshakable conviction of Elijah's life. అనగా ఏలియా యొక్క కదలింపబడినటువంటి స్థిరమైనటువంటి ఆ యొక్క జీవిత శైలిని మనకది వివరిస్తుంది. Oh, how important it is for us to understand the personalities by their names. కాబట్టి చాలా సార్లు పేరును బట్టి వారి యొక్క వ్యక్తిత్వాలను గురించి ఎంత చక్కగా మనం ధ్యానించవచ్చో ఈ యొక్క ఏలియా పేరులోంచి మనం చూడగలుగుతాం. Elijah the Tishbite. Tishbite means captivity. ఏలియా తిష్బీయుడు అనేటువంటి ఏలియా అని రాయబడింది. తిష్బీయుడు అనేటువంటి మాటకు బంధకములలో ఉన్నవాడు అనేటువంటి అర్థం. We don't know exactly what it means by captivity, but it is referred to a captivity which is engrossing him. But here you're going to study about the very personality of Elijah being trained by God, taught by God, and led by God. కాబట్టి ఈ యొక్క రాయబడినటువంటి తిష్బీయుడు అనేటువంటి మాటకు బంధకములలో అనేటువంటి మాట ఉన్నప్పుడు ఏ బంధకంలో ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క వివరాలు మనకు తెలియదు. కానీ ఏలియా తన జీవితంలో ఎంత చక్కగా దేవుని కోసమే జీవించాడు అనేటువంటి ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. The number one is entrustment of Elijah. మొట్టమొదటిది అప్పగించుకున్నటువంటి ఏలియాగా మనకు కనపడతాడు. We're not going to study the topic or the character study we're not going to do, but the context for us is very important also. In line with the topic we are going to study about Elijah, who also refers to the translated saints. కాబట్టి ఏలియా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆ యొక్క ధ్యానాన్ని నేను ఈ రోజున బోధించాలని అనుకోవడం లేదు. కానీ ఏలియా ఏ విధంగా పరమునకు ఎత్తబడేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా కనపడుతున్నాడో వాటికి సందర్భానుసారంగా ఆ విషయాలను ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. In chapter 17 we hear about two important incidents. ఈ యొక్క 17వ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనం చూడగలం. At Zarephath, ఒకటి సారెపతు దగ్గర, before that at Cherith. తర్వాత దానికి ముందుగా కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా. Verse 3 is telling that go thence, turn thee to eastward, hide thyself by the brook Cherith. కాబట్టి 3వ వచనంలో మనం చూసినప్పుడు నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. Cherith means a trench. It's called as a trench. కెరీతు అనేటువంటి మాటకు ట్రెంచ్ అనేటువంటి భావం అనగా trench. Trench means when the bombing takes place, before the bombing takes place, people will go, they would have dug huge holes there. They will go and jump there and protect themselves from the bombing. అనగా ఈ యొక్క మాటకు కెరీతు అనేటువంటి ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే లోతుగా తవ్వబడినటువంటి ప్రదేశము అని మనం దాని భావంగా చూసుకోవచ్చు. And that is a place where they can trust and be protected from the bombing. కాబట్టి ఈ యొక్క బాంబులు పేలినప్పుడు అంతా కూడా దాక్కోవడానికి చాలా లోతుగా తవ్వినటువంటి ఆ గోతుల్లో వాళ్ళని భద్రపరుచుకుంటారు. So he had to be camped at Cherith, which means his physical, emotional training ground is taking place. Notice carefully now. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు కెరీతు వాగు దగ్గర ఏరియా యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుని దగ్గర నుంచి శిక్షణ పొందుతున్నాడో, ఏ విధంగా దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడో ఆ విషయాల్ని మనము ఈ కెరీతుకు సాదృశ్యంగా చూడవచ్చు. When you come to Zarephath, it is physical versus spiritual. తర్వాత సారెపతు ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి రెండు విషయాలను అక్కడ మనం సాదృశ్యంగా మనం చూస్తాం.
Once the training is over at the camp, and then he moves on with the training at Zarephath, then only he can move into the ministry. కాబట్టి గమనించవలసింది మనం ఒక్కసారి కెరీత్ అనేటువంటి అనుభవంలో తర్బీదు పొందిన తర్వాత సారేపతు దగ్గర కూడా ఈ అనుభవాలు పొందిన తర్వాత మాత్రమే మనం సంపూర్ణమైనటువంటి పరిచర్యలోనికి వెళ్ళగలుగుతాం. Notice very carefully how Elijah is addressed in the first part and second part. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మొదటి భాగంలో, రెండో భాగంలో ఏలియాని గురించి ఏమని సంబోధించబడిందో ఆ మాటలు రాయబడ్డాయి. At Cherith, he is still addressed as Elijah the Tishbite. కెరీతు వాగు దగ్గర ఆ యొక్క స్థలం వరకు కూడా ఏలియా, తిష్బీయుడైన ఏలియా అని మాత్రమే ఆయన గురించి రాయబడింది. But notice carefully in verse 18. కానీ 18వ వచనానికి మనం వచ్చి చూచినప్పుడు ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి. Oh, now Elijah is the man of God. కాబట్టి ఇప్పుడు ఏలియాను సంబోధించినటువంటి ఆ యొక్క పేరును మనం చూస్తే దైవజనుడు. The key phrase today for us is before the translation, it is the transformation. కాబట్టి ఆయన పరమునకు ఆరోహణమయ్యే దానికి ముందుగా ఏ విధంగా తను రూపాంతరం చెందాడో అనేటువంటి విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. Unless transformation is complete, unless the transformation is complete, translation will not take place. కాబట్టి రూపాంతర అనుభవం లేకుండా మనము ఎత్తబడేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనము పొందలేము. Notice carefully. Here you see he's been trusting in God and the testing is going on. After a while, verse 7 says, and the brook dried up. ఇక్కడ 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ దేవుని దగ్గర నుంచి తను చక్కగా తర్బీదు పొందిన తర్వాత అక్కడ ఆ యొక్క వాగు ఎండిపోయినట్టుగా మనం చదువుతున్నాం. There was no rain in the land, verse 7. 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆ దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయెను అని మనం చదువుతాం. Every day he was sitting there and fed by the ravens. ప్రతి దినము కూడా కాకోలముల చేత తను పోషించబడుతూ వచ్చాడు. This is the primary stage of his training, testing and training. ఇది తన యొక్క జీవితంలో ప్రాథమికమైనటువంటి ఆ యొక్క తర్బీదు లేదా శిక్షణ పొందినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. From there, God moves him to Zarephath. అక్కడ నుంచి దేవుడు తనను సారేపతు దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా మనం తర్వాత వచనంలో చదువుతాం. We know the story very well. I'm just picking up a few verses for our interpretation. కాబట్టి ఈ కథ అంతా కూడా మనం తెలుసు, కానీ దీని యొక్క భావంలోకి కొంచెం సేపు మనం వెళ్ళాలని ఆశపడుతున్నాను. Verse 13, what did Elijah say to the woman? 13వ వచనంలో ఆ సారేపతులో ఉన్న ఆమెతో చెప్పినటువంటి మాట, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. Elijah is expected to go and teach what God has taught him in his trusting life. ఏలియా యొక్క జీవితంలో దేవుని పైన ఎంతగా ఆధారపడ్డాడో ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆ యొక్క విధవరాలితో ఏ విధంగా చెప్పాలో ఇవన్నీ కూడా దేవుడు తర్బీదిస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. What he says first is, you'll make this little cake first, bring it to me, and afterward make for thee and for thy son. That's a very important principle. కాబట్టి ఒక ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మొదట నాకు చిన్న అప్పము చేసి తర్వాత అది నా యొద్దకు తీసుకుని తర్వాత నీకు నీ బిడ్డము అప్పములు చేసుకోవడం అనేది ఒక ప్రాథమిక సిద్ధాంతంగా మనకు కనబడుతుంది. Preparation with faith is important before the blessing. కాబట్టి ఆశీర్వాదము పొందక మునుపు మనము ఆ నమ్మకంతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమైంది. And God was looking for whether she's starting to prepare or not. దేవుడు చూస్తున్నాడు ఆమె చెప్పినటువంటి పని చేస్తుందా లేదా, మొదలు పెడుతుందా లేదా అని. And verse 15 says she went and did according, notice that, she went and did according to the sayings of Elijah. కాబట్టి 15వ వచనంలో మనం చూసినప్పుడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అనేటువంటి మాట మనం చూస్తాం. The word of God spoken to Elijah, Elijah obeyed. Now the word of God spoken by Elijah is also obeyed. కాబట్టి దేవుని యొక్క మాట ఏలియాకు చెప్పబడినప్పుడు చెప్పినట్టుగా ఏలియా చేశాడు. ఇప్పుడు ఏలియా ఆ యొక్క విధవరాలతో ఒక మాట చెప్పినప్పుడు ఆమె కూడా ఏలియా చెప్పినట్టుగా చేసినట్టుగా మనం చదువుతున్నాం. Immediately there is a blessing taking place in verse 16.
16వ వచనంలో అక్కడ జరిగినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఆ ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. Very important truth for us to understand. This works even today in our lives. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యంగా మనం గుర్తించాలి. ఎందుకనగా ఈ యొక్క ప్రస్తుత దినాల్లో కూడా ఈ యొక్క మన జీవితాల్లో జరిగేటువంటి ఆశీర్వాదాలు. Chapter 17 does not finish with verse 17, 16. కాబట్టి ఆ యొక్క కథనమంతా కూడా 15వ వచనంలో అయిపోలేదు. Why? ఎందుచేతనంటే God is moving Elijah to the next level. Notice that. కాబట్టి ఒకటి గమనించండి, ఏలీయాను ఇంకొక మెట్టు పైకి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. From 17 to 24 is another testing time. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మరి యొక్క ఆ శిక్షణా కాలాన్ని మనం ఇక్కడ చదువుతాం. It is not only the physical need is taken care of, but spiritual need should be also taken care. ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి పోషణ మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు కూడా ప్రభువు నేర్పుతున్నట్టుగా మనం ఆ యొక్క 17 నుంచి 24 వచనాల్లో మనం చదువుతాం. The son of the woman fell sick. ఆ యొక్క విధవారి యొక్క ఆ యొక్క కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడైన మనం చదువుతున్నాం. And the sickness was so sore that his breath had left him. That means he died. కాబట్టి ఎంతగా ఆ యొక్క రోగము కమ్ముకునిందంటే తన యొక్క ప్రాణాన్ని విడిచినట్టుగా మన తర్వాత వచనంలో చదువుతాం. And that is where later on you see how he proves himself that he is the man of God, Elijah. తర్వాత ఆ యొక్క చనిపోయిన బాలుని విషయంలో తాను ఏ విధంగా చక్కటి దైవజనుడు తాను రుజువుపరుచుకున్నటువంటి విధానాన్ని మనం తర్వాత వచనాల్లో గమనిస్తాం. 24th verse talks about the testimony of Elijah by the woman. కాబట్టి 24వ వచనంలో ఆ యొక్క విధవరాలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని, దైవజనుడాన్ని పలికినటువంటి మాటను సాక్ష్యం మనం చదువుతున్నాం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. So you can see that he has already got the attestation from God. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనంలో నుంచి దేవుని యొక్క ఆ యొక్క గుర్తింపును పొందినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. After getting the attestation, now he is entering into ministry. దేవుని చేత ఆమోదం పొందిన తర్వాత తన యొక్క పరిచర్యను కొనసాగించిన రీతిని మనం గమనిస్తున్నాం. Our personal life is not attested, nobody can enter into ministry. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలు ప్రభు చేత ఆమోదించబడకుండా మనం ఏ విధమైనటువంటి పరిచర్యకు ముందుకు మనం కొనసాగలేము. God should call, God should test, God should approve. Approved person only can be able to carry on God's ministry. కాబట్టి మనము దేవుని చేత పిలువబడాలి, తర్వాత దేవుని చేత ఆమోదం పొందాలి, తర్వాతనే మనం దేవుని యొక్క పరిచర్య చేయవలసిన వారమై ఉంటున్నాం. The man, I'll give you 3 important words. The man, number 2, for us to understand, this man has to be transformed and prepared for the ministry, which means the mission. After the mission comes the mantle of Elijah. కాబట్టి 3 విషయాలు ఒక వ్యక్తిలో మనం చూస్తున్నాం. అదేంటంటే, ఒకటి ఆ యొక్క వ్యక్తిని గురించి, తర్వాత తాను సిద్ధపడినటువంటి విధానం గురించి, తర్వాత దేవుని కోసం ఏ విధంగా వెలిగించబడ్డాడో 3 విషయాలు మనం తనకు అప్పగింపబడిన పనిని గురించి కూడా మనం చూస్తున్నాం. In the life of Elijah, 3 things: the man, the mission, and the mantle, very important. కాబట్టి ఏలియా యొక్క జీవితంలో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం, తర్వాత ఆయన యొక్క సిద్ధపాటు, ఆయన యొక్క అప్పగింపబడినటువంటి పని, తర్వాత ఆయన పొందినటువంటి ఆరోహణము, ఈ 3 విషయాలు మనం చూస్తాం. If you see in second Kings, you can learn more about the mantle of Elijah. అదే విషయాన్ని మనము రాజులు 2వ గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. 2 Kings chapter 2 verse 13. 2వ అధ్యాయము 13వ వచనము. మరి ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. Notice carefully, God has a divine instrument in the hand of Moses. What was there? In the life of Abraham, what was there? In the life of Elijah, what was there? There is a divine instrument given for them to carry on the ministry. పరిచర్య చేయడం కోసం అబ్రహాము ఆయన జీవితంలో చూచినప్పుడు ఆయన చేతిలో ఏమి దైవ సంబంధమైనటువంటి విషయాన్ని ఇచ్చాడు. అలాగే మోషే జీవితంలో, అలాగే ఏలియా జీవితంలో దేవుడిచ్చినటువంటి దైవ సంబంధమైనటువంటి ఒక వస్తువును మనం చూస్తున్నాం.
The faith of Abraham, the staff of Moses, and here the mantle of Elijah. ఇక్కడ చూస్తే అబ్రహాం యొక్క విశ్వాసం, మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర, అలాగే ఏలియా చేతిలో ఉన్నటువంటి దుప్పటి. So the number one we saw is entrustment. God entrusted Elijah with this word at Cherith and carried on up to Zarephath with the preparation of consecrated life. కాబట్టి మొట్టమొదటిది ఏలియాకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క పరిచర్య లేదా అప్పగింపబడినటువంటి పనిని మనం ఏలియా జీవితంలో చూస్తున్నాం. ఏ విధంగా అక్కడ తను తర్బీదు పొందాడో ఆ విషయాలు 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Now we come to the 18th chapter. We hear about the loyalty of Elijah. 18వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఏలియా యొక్క నమ్మకత్వాన్ని మనం గమనించగలం. If you see that in verse 3 of 17th chapter, hide thyself. When you come to 18th chapter, verse 1, show thyself before Ahab. మనం 17వ అధ్యాయంలో కెరీతు దగ్గర దేవుడు నువ్వు దాగికొని ఉండుమని చెప్పాడు. అదే 18వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి దర్శించుము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 17:3 compared with 18:1. కాబట్టి 17వ అధ్యాయం 3వ వచనంకి 18వ అధ్యాయం 1వ వచనానికి ఆ యొక్క ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిద్దాం. That means preparation time is over. Now revelation time is required for him. కాబట్టి సిద్ధపాటు అనేటువంటి కాలం సంపూర్తి అయిన తర్వాత తన యొక్క పరిచర్యను ముందుకు సాగినటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. Today everybody wants to jump into ministry. ప్రతి ఒక్కరు కూడా వెంటనే పరిచర్యలోకి దిగి వెళ్ళిపోవాలని ఆశపడతారు. Everybody wants to preach even without having the spiritual gift is dangerous. ఏ విధమైనటువంటి ఆత్మీయ వరాలు లేకుండా అందరం కూడా బోధిస్తామంటే అది చాలా అపాయకరమైంది, ప్రమాదకరమైంది. Only those who have the spiritual gift can teach God's word. కాబట్టి కేవలము దేవుని యొక్క ఆ యొక్క వరము కలిగిన వారు మాత్రమే ఉపదేశం చేయగలరు, బోధించగలరు. Today what is happening in the local churches? కానీ మన యొక్క ఈ దినాల్లో స్థానిక సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడండి. Everybody who comes, they have a chance to share the pulpit. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా పుల్పిట్ ఎక్కి ప్రసంగం చేయాలి, ఉపదేశం చేయాలని ఆశపడుతున్నారు. Some may be related to the elder. కొంతమంది ఆ యొక్క సంఘ పెద్దలకు బంధువులై ఉండవచ్చు. We have to be very careful. Preacher is different. Preaching is different from teaching. కాబట్టి ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా మనం మదిలో ఉంచుకుందాం. బోధ చేయడం వేరు, ఉపదేశించడం వేరు. Now look at the preparation. The preparation was required in the life of Elijah. కాబట్టి ఏలియా యొక్క జీవితంలో సిద్ధపాటు ఎంత అవసరమైందో మనం ధ్యానిస్తూ వచ్చాం. There is a time of hiding and there is a time of showing. కాబట్టి దాగుకునేటువంటి సమయం అంటూ ఒకటి ఉంది, తర్వాత బహిరంగంగా ప్రదర్శించేటువంటి సమయం అంటూ ఒకటి వచ్చింది. What about the life of Jesus when he was on the earth? యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యేసుప్రభువారి జీవితంలో జరిగింది ఏంటి అని మనం చూసినప్పుడు It is a clear model for us to study. ఆ యొక్క నమూనా, చక్కటి నమూనాని యేసుప్రభు ద్వారా మనం నేర్చుకోగలం. Come with me to the book of Acts chapter 1. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. It is so clearly given in the book of Acts. చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. We need to understand that as we are studying God's word. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు వాటిని మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. Because God's word is so true and it flows through with the unity of the scripture. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైందంటే ఏ వచనం చదివినా కూడా సమాంతర భావాల్ని మనకి అది అనుగ్రహిస్తూ వస్తుంది. Chapter 2 verse 22. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. A man approved of God. Do you have that, brother? అక్కడ దేవుని చేత ఆమోదం పొందినటువంటి వ్యక్తి అనేటువంటి మెప్పు పొందినటువంటి వాడు. Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs which God did by him. Notice that. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు యేసుప్రభు వారిని గురించి ఉద్దేశించి రాబడినటువంటి మాటలు, ఆయన నజరేతు నుంచి వచ్చినటువంటి యేసుప్రభు వారు, తర్వాత ఆయన తండ్రి వలన మెప్పు పొందినటువంటి వాడు అనేటువంటి రెండు విషయాల్ని మనం ఈ యొక్క వచనంలో చదువుతున్నాం.
Even Jesus got the approval from God before he entered into ministry. Don't forget about this. కాబట్టి జాగ్రత్తగా ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. యేసుప్రభు వారు కూడా తండ్రి చేత ఆమోదం పొందిన తర్వాతే ఆయన పరిచర్యను ఆరంభించాడు. Without the approval of God, anybody is in the ministry, that is a useless person for God. కాబట్టి దేవుని యొక్క ఆమోదం లేకుండా ఎవరైనా ఏ పరిచర్య చేసినా అది ఒక ఎందుకు పనికిరానటువంటి పరిచర్యగా మిగిలిపోతుంది. Look at the phrase mentioned here. అక్కడ రాయబడినటువంటి ఒక వ్యాఖ్య ఒకటి చూడండి. A man approved of God among you, then comes miracles and wonders and signs. Without approval, there is no action by the minister. కాబట్టి అక్కడ రాయబడినటువంటి మాట ఆయన తండ్రి చేత మెప్పు పొందిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి, ఆశ్చర్య కార్యాలను గురించి వ్రాయబడింది. కాబట్టి మొదట తండ్రి యొక్క మెప్పు లేదా ఆమోదం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం ఈ యొక్క వచనంలో చదువుతున్నాం. Shall we come to the book of 1 Kings again? తిరిగి మనం రాజుల మొదటి గ్రంథంలోనికి వద్దాం. So the first thing is about the word E. I'm just going to give you the word Elijah so that it's easy for you to understand. E stands for entrusting God all the time in his life. కాబట్టి ఈ యొక్క ఏలియా, ఎలైజా, ELIJAH అనేటువంటి యొక్క 6 ఆల్ఫాబెట్స్ గురించి అది మీకు సులభంగా అర్థం కావడానికి నేను ఈ అంటే ఎంట్రస్ట్మెంట్ అనగా అప్పగింపబడినటువంటి పనిని గురించి మనం చూసాం. El talks about the loyalty. He remained loyal to God even when the nation did not bow before God at Mount Carmel. కాబట్టి మనం చూస్తే ఎల్ అనేది ఆయన యొక్క నమ్మకానికి సాదృశ్యంగా కనబడుతుంది. బయలు ప్రవక్తలందరూ దేవుని దగ్గరికి మోకరిల్లేకపోయినా కూడా ఏలియా యొక్క నమ్మకత్వాన్ని మనం చదవగలం. Chapter 18 verse 21, how long you'll be between two opinions? 18వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. Notice verse 22, Elijah said unto the people, I only remain a prophet of the Lord. 22వ వచనంలో అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. A prophet of the Lord. And finally, you see when he's concluding the chapter, he becomes the prophet of the Lord, the only prophet of God. ఇక్కడ మొదలు పెట్టబడినప్పుడు నేను ఒక్కడనే అనేటువంటి పాదము రాయబడింది, కానీ చివర ఆ యొక్క అంకంలోనికి మనం వచ్చినప్పుడు అతను మాత్రమే ప్రవక్తగా ధృవీకరించబడినట్టుగా చివరి వచనంలో మనం చూస్తాం. Why the difference? Because there were false prophets. ఎందుకు ఆ యొక్క వ్యత్యాసం మనం చూసినప్పుడు అక్కడ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. Notice very carefully in this, coming to the 18th chapter, last part. జాగ్రత్తగా గమనించండి. 18వ అధ్యాయం చివరి భాగానికి మనం వచ్చినప్పుడు A little cloud, verse 44. 44లో మనం గమనించినప్పుడు ఒక చిన్న మేఘము అని మనం A చూస్తాం. small brook, ఒక చిన్న వాగు, a little cake, చిన్న అప్పము, a little cloud. చిన్న మేఘము. These are not just accidental words. Notice carefully. ఇవన్నీ ఏదో కాకతీయంగా రాబడలేదు, కానీ జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఉద్దేశపూర్వకంగా రాయించినటువంటి మాటలు. It was not a large Jordan where he was standing. It is a little brook he was standing. ఇతను ఎక్కడో ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఉండలేదు, కానీ చాలా చిన్న ప్రదేశంలో కిరీతు వాగు దగ్గర దాగుకున్నటువంటి ఏలియా మనం చూచాం. What did she say? A little cake, she said. తర్వాత ఏలియా చెప్పినటువంటి మాట, నాకు ఒక చిన్న అప్పము తీసుకొని రమ్మని ఆమెతో చెప్పినటువంటి ఆ మాట మనం చూచాం. That little cake, when it was given to God, trusting in God, it became in abundance. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న అప్పము ఆయన చేతికి ఇవ్వబడిందో అంత సమృద్ధిని ఏ విధంగా పొందుకుందో మనం చూస్తాం. Here verse 44 says, there arise a little cloud out of the sea like a man's hand, and he said, go up and say unto Ahab. This is how God was connecting with Elijah, the prophet of God. ఇక్కడ దేవుడు ఏ విధంగా ఏలియాను ఆ యొక్క ప్రవక్తగా స్థిరపరిచి మాట్లాడిస్తున్నాడంటే, చిన్న మేఘము కనపడింది. ఆ మేఘము కనపడిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడమనేటువంటి మాటలు మనము 44వ వచనంలో చదువుతాం. Although Elijah stands as a great hero, a true prophet, but in 19th chapter is a challenge in the life of Elijah's spiritual life. ఇక్కడ 18వ అధ్యాయం అంతట్లో కూడా ఏలియా ఒక గొప్ప నాయకునిగా మనము చూడవచ్చు, కానీ 19వలోకి వచ్చినప్పుడు తాను ఏ విధంగా తను నిరూపించుకున్నాడో ఆ యొక్క సవాళ్ళను మనం చూస్తాం.
And you can see here, where is Elijah? He is hiding now. ఇక్కడ మనం చూసినప్పుడు ఏలియా వెళ్ళి దాగుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చదువుతాం. So E stands for entrustment of God, L stands for the loyalty towards God. Now I stands for intimacy with God. కాబట్టి ఈ అనేది మనం చూసాం, ఎల్ అనేది లాయల్టీ మనం చూసాం, ఐ అనేటువంటి మాట ఇంటిమసీ అనగా ప్రభువుకు ఎంత సమీపముగా ఏలియా ఉన్నాడో మనం చూస్తాం. These three are very important before glorification. కాబట్టి మహిమ పరచబడక మునుపు ఈ యొక్క మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మన యొక్క జీవితాల్లో చూడవలసి ఉంది. Notice carefully, now comes the part of the climax in his life. తర్వాత ఏలియా యొక్క జీవితంలో చివరి అంకానికి ఆయన చేరబోతున్నాడు. Oh, you can see that from 9th verse up to 15th verse is a beautiful comparison. ఈ యొక్క 19వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చాలా చక్కటి ఆ యొక్క పోలికలను మనం చూడవచ్చు. The word of the Lord, verse 9, came to him and said, where thou hast been there? Where are you now, Elijah? ఇక్కడ 9వ వచనాన్ని చాలా ఆసక్తికరంగా దేవుడు అడుగుతున్నప్పుడు యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావని అడుగగా, There he is telling that, oh Lord, as you are so powerful with me, I was able to slay all the prophets. Now I am only one left out and they are hunting for my life. అక్కడ ఏలియా ఇచ్చినటువంటి జవాబు, దేవా ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అని ఏలియా చెప్పినటువంటి సమాధానం. From Cherith he moves on to Zarephath. Now from Zarephath he came to Mount Carmel. Now you notice very carefully, God is telling him, no, 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 no. Now you stand upon this mount. Notice that word. కాబట్టి ఒక వచనం జాగ్రత్తగా గమనించండి. కెరీతు ఆ యొక్క అనుభవం కెరీతు వాగు దగ్గర నుంచి సారేపతునకు పంపించాడు తర్బీదులో భాగంగా. సారేపతు నుంచి తను ఈ కర్మెల్ పర్వతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ కాదు ఏలియాను ఉండవలసింది అని మరొక ప్రదేశానికి పంపినటువంటి ఆ వచనాన్ని పర్వతము అనుభవానికి తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Oh, the Lord is going to pass by him, but where is it matters very much. To encourage Elijah and to strengthen his faith, God visited him at Mount Moreb. Mount Moreb, another name is Mount Sinai, which means it is the mountain for revelation of God. కాబట్టి దేవుడు ఏలియాను ప్రోత్సాహపరచడానికి తాను ఆ యొక్క ఏలియాను మోరేబు పర్వతం అనగా సీనాయి పర్వతానికి తీసుకెళ్ళినట్టుగా మన యొక్క వచనంలో చూస్తున్నాం. అనగా ఆ యొక్క సీనాయి యొక్క పర్వతము ఏ విధంగా దేవుడు మనం మహిమపరచబోతున్నాడో వాటికి సాదృశ్యంగా కనబడుతుంది. Oh, here he could be able to see partly about the intimacy he had with God or the revelation of God. కాబట్టి ఇక్కడ ఏలియాకు ఉన్నటువంటి ఆ యొక్క సమీపత ప్రభువుతో, దాని తర్వాత ఆయన ఏ విధంగా ఆయన ఆనుకొని దగ్గరగా జీవించాడో ఆ యొక్క విషయాలు మనం ఇక్కడ చూస్తాం. Then next he saw him at the Mount of Transfiguration. What a beautiful scene this is. ఎంత సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తామంటే ఇక్కడ నుంచి నేరుగా రూపాంతర కొండపైన కనబడినటువంటి ఏలియాను ఆ యొక్క దృశ్యాన్ని మనం చూచాం. Let's quickly, before winding up, let's see what all things happened here, and we'll stop here, and God willing, if God gives us chance, we will continue the next time about the exciting part of the ministry of Elijah. కాబట్టి త్వరగా మనకున్నటువంటి సమయంలో ఈ యొక్క విషయాలు మనం ధ్యానిద్దాం. ఏలియా యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, తర్వాత ఏలియా జీవితంలో దేవుడు సమయం అనుగ్రహిస్తే వచ్చే వారంలో ఆయన జీవితంలో జరిగినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు కూడా మనం ధ్యానించబోతున్నాం. Notice carefully, here you can see he is standing at the mount where God told him. ఎక్కడైతే దేవుడు చెప్పబడినటువంటి పర్వతం దగ్గరికి ఏలియా వచ్చాడు. The Lord passed by. అక్కడ మనం చూసినప్పుడు యెహోవా అటువైపునకు వెళ్ళెను అని మనం చదువుతాం. But he couldn't see. Why? కానీ ఏలియా దేవుని చూడలేకపోయాడు. ఎందుచేతనంటే, notice very carefully, a great and strong wind, but he was not there. అక్కడ మనం చదివినప్పుడు 11వ వచనంలో ఒక గొప్ప గాలి వచ్చింది, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఏలియాకు కలగలేదు. A fire, he was not there. ఆ యొక్క బలమైనటువంటి అగ్ని అక్కడ వచ్చింది, కానీ ఆయన ప్రత్యక్షం కాలేదు. Verse 12, after the fire, a still small voice. దాని తర్వాత చల్లని మెల్లనైనటువంటి స్వరాన్ని ఏలియా విన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం.
immediately look at the reverence of Elijah. మెల్లని స్వరం విన్నప్పుడు ఏలియా యొక్క ఆ యొక్క దేవునికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒకసారి గమనించండి. He wrapped his face in his mantle. చూస్తే తన యొక్క దుప్పటితో ముఖమును కప్పుకొని గుహ వాకిట నిలిచెను అని మనం చదువుతాం. And went to the entrance of the cave. తర్వాత ఆ యొక్క గుహ వాకిట దగ్గరికి వెళ్ళి దుప్పటితో ముఖము కప్పుకొని నిలబడినటువంటి ఏలియాని మనం చూస్తున్నాం. And he heard the voice and said, "What dost thou doing here, Elijah?" అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు. ఏలియా, ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని ఒక పలికిన మాట అతనికి వినబడెను. 13వ వచనం. Go. Verse 15. The Lord said unto him, "Go, return thy way to the wilderness of Damascus." ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి నేను చెప్పేటువంటి ప్రదేశానికి వెళ్ళు, అరణ్య మార్గంలో నుంచి దమస్కంనకు పో అని చెప్పినటువంటి మాటల్ని 15వ వచనంలో మనం చదువుతున్నాం. Now, before we wind up that, I will just bring you something very interesting in this passage. ఈ యొక్క వాక్య భాగంలో మనం చదివినటువంటి వాటిలో మనం ముగించక మునుపు కొన్ని విషయాలు మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. Chapter 19, verse 3. 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకైపోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి. You know, I was moved when I was reading this verse. ఈ యొక్క వచనాన్ని చదువుతున్నప్పుడు నేను చాలా కదిలింపబడ్డాను. What a great, powerful man is here, Elijah, not only the man of God, the prophet of God. ఎంత గొప్ప దైవజనుని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కేవలము ప్రవక్త మాత్రమే కాదు, గొప్ప దైవజనుడి ఏలియాని మనం ఇక్కడ చూస్తున్నాం. Now you see, the life has started shaking for him. తన యొక్క జీవితము ఎంతో కదిలించబడినటువంటి జీవితంగా మనం ఆ యొక్క వచనాల్లో చదువుతున్నాం. You know, what is he doing in verse 3? 3వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు ఏలియా? He left his servant to stand there in the corner as a watchman to watch for him and his life. And now he's going, look at that. He lost the dependence on God so soon. అంటే వెంటనే అక్కడ ఏలియా చేసినటువంటి పని, తన యొక్క దాసుని ఒక మూలన ఉండి తనతో ఉండమని చెప్పి తను వెళ్ళి దేవునితో ఎదుర్కొని దేవునితో గడపాలనేటువంటి ఆశను మనము ఆ 3వ వచనంలో మనం చదువుతాం. And you see verse 4, I don't know how is it in Telugu, but he himself went. But, look at the word but. అక్కడ మనం 4వ వచనంలో చూసినప్పుడు అయితే అని రాయబడి ఉండాలి వాస్తవానికి తెలుగులో. తాను అరణ్యంలోనికి పోయి ఒక బజరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడినై అనేటువంటి మాట మనం చూస్తాం. కానీ ఇంగ్లీష్ లో బట్ అంటే అయితే ఏలియా అనేటువంటి తెలుగులో. He kept this boy here as a watchman to take care of his life, and he himself went a day's journey into the wilderness and came and sat under the juniper tree. అంటే తన దాసుని తనకి కాపలాగా ఉండమని చెప్పినటువంటి ఏలియా తాను మాత్రము దేవునితో ఆ యొక్క ఎదుర్కొనటానికి బదరీ వృక్షము కింద కూర్చుండి అరణ్యంలోనికి పోయి ఒక దిన ప్రయాణం చేసినట్టుగా మనం చదివాం. My dear Elijah, who was you at Cherith? నా ప్రియమైనటువంటి ఏలియా, కెరీతు దగ్గర నువ్వెవరు? At Zarephath, who was with you? సారేపత్ దగ్గర నీతో ఉన్నది ఎవరు? At Mount Carmel, who was with you? కర్మెల్ దగ్గర నీతో కూడా ఉన్నటువంటి వారు ఎవరు? Oh, the great Jehovah. ఎంత గొప్ప దేవుడైనటువంటి యెహోవా. And now what are you doing? కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? You're depending on the small boy. ఒక చిన్న దాసుని, ఒక బాలుని పైన నువ్వు ఆధారపడుతున్నావా? Why did you leave your servant to stand there as a watchman for your life? నీ యొక్క కాపలా కాయడానికి ఒక చిన్న బాలుని పైన నువ్వు ఆధారపడ్డావా? God is your life. దేవుడే నీ యొక్క జీవమై ఉంటున్నాడు. God is your Jehovah. దేవుడే నీకు నిజమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా. What is the meaning of your name, Elijah? నీ పేరునకు భావం ఏంటి ఏలియా? The Lord is my నా దేవుడు. God. The Lord is my God. యెహోవాయే నా దేవుడు అనేటువంటి భావం కలిగినటువంటి పేరు కలిగినటువంటి ఏలియా. That is why you see that God did not reveal himself immediately at this mount. అందుచేతనే ఈ పర్వతం దగ్గర దేవుడు వెంటనే తాను ప్రత్యక్షము చేసుకోనలేదు ఏలియాకు. Elijah learned that God's work proceeds in advance. How? Not by might, not by power, but by the Spirit of God. కాబట్టి ఏలియాకు ఒక గ్రహింపు ఇక్కడ కలిగింది ఏంటంటే, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ దేవుడు తన ఆత్మ చేత ఏ విధంగా కార్యాలు జరిగిస్తాడో
తను చక్కగా నేర్చుకున్నటువంటి పాఠాన్ని మనం ఇక్కడ చదవగలుగుతాం. A great storm came, God was not there. An earthquake came, God was not there. A fire came, God was not there. But then it was only a small voice of God. అక్కడ మనం చూసినప్పుడు బలమైనటువంటి గాలి వచ్చింది, కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. పర్వతం బద్దలైపోయింది, ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగింది, ప్రత్యక్షం కాలేదు. మెరుపు పుట్టెను, కానీ ప్రత్యక్షం కాలేదు. కానీ మెల్లని స్వరాన్ని విన్నప్పుడు ఆయన ప్రత్యక్షతను చూచినటువంటి ఏలియా. After he became closer to God, next time, God willing, we're going to see what's the connection between this one and the chariot from heaven. కాబట్టి ఎంత చక్కటి అనుభవాన్ని ఏలియా ఎంత సమీపముగా దేవుని దగ్గరికి వచ్చాడో వీటిని వచ్చే వారం మనం ధ్యానిస్తాం. దాని తర్వాత ఏలియా జీవితంలో ఏ విధంగా రథాలు పంపబడ్డాయి తనను ఆరోహణం చేయబడ్డానికి అనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తాం. My dear believers in Christ, before we conclude, how is our intimacy with God? క్రీస్తునందు నా ప్రియ విశ్వాసారా, ఉదయకాల సమయంలో మన యొక్క సమీపము దేవునితో మన యొక్క సమీపమైన జీవితం ఏ విధంగా ఉంది? Elijah was no more the Tishbite. ఏలియా ఇప్పుడు తిష్బీయుడు కాదు. Tishbite means captivity. He was no more the captive. He was not labeled by the captivity. కాబట్టి తిష్బీయుడు అనే అర్థానికి బంధకము. ఇప్పుడు బంధకములలో ఆ యొక్క బానిసగా లేడు ఏలియా. He became a man of God. దైవజనుడుగా పిలువబడ్డాడు ఏలియా. Next, he became not a prophet, he became the prophet. తర్వాత ఒక ప్రవక్తగా కాదు గాని ఒకే ఒక ప్రవక్తగా పేరు పొందినటువంటి ఏలియా. Only true prophet of God. ఒకే నిజమైనటువంటి ప్రవక్త ప్రతినిధిగా ఉన్నటువంటి ఏలియా. Can God call you brother and sister? That's the only brother and the only sister and the only faithful person on the earth. Is it possible? నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు నీ గురించి మాట చెప్పగలుగుతాడా? ఈ ఒక్క సహోదరుడు మాత్రమే, ఈ ఒక్క సహోదరుని మాత్రమే నా బిడ్డ లేదా నా యొక్క కుమారుడు, నా కుమార్తె అని ఆ యొక్క సాక్ష్యం దేవుడు నీ గురించి చెప్పగలుగుతాడా? Oh, so much God has taught him. Still in the 19th chapter, you can see he depended on the servant rather than depending on the master, the creator, the master planner of his life, and the Jehovah who means in his life. కాబట్టి ఏలియా తనకు పేరు తగ్గట్టుగా యెహోవా అయిన దేవుడు అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని మొత్తము నేర్చుకోగలిగాడు తన యొక్క జీవితంలో. కేవలము ఒక దాసుని పైన ఆధారపడినటువంటి ఏలియా నిజమైనటువంటి దేవుడు, దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ యొక్క తన యొక్క నిజమైన యజమానైనటువంటి దేవుని పైన ఆధారపడేటువంటి అనుభవానికి వెళ్ళినటువంటి ఏలియాని మనం ఇక్కడ చదువుతున్నాం. Let's not depend on our money or bank reserves, our people, our church, or even our strength. Let's depend on God alone. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ధనం పైన ఆధారపడవద్దు. మన యొక్క మనుషుల పైన, మన యొక్క సంఘాల పైన, మన యొక్క దృష్టి వాటిపైన కాదు, కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుని పైన ఆధారపడి మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిద్దాం ప్రియులారా. Thank you for your patient listening. Let us learn to become intimate with God and be able to know him personally, and may the Lord's name be glorified today morning. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనము మన యొక్క దేవునితో అతి సమీపముగా జీవించడానికి మనం నేర్చుకుందాం. మీరెంతో చాలా ఓపికగా విన్నందుకు మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. Thank you. చాలా వందనాలన్నా. చక్కగా పరిశుద్ధ గ్రంథంలోని ఫస్ట్ కింగ్స్ నుండి అనేక విషయాలు వెల్లడి చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మోషే ఏలియా కంపారిజన్స్, వాళ్ళు ఎత్తబడిన రీతి తెలియజేస్తూ మరి విశేషంగా ఏలియా విషయంలో చాలా సంగతులు మనకు తెలియజేశారు. అప్పగించుకున్న ఏలియా ఏ విధంగా పరలోకమునికి ఎత్తబడిన సందర్భాలు, కెరీతు సారిపతు విషయము, కెరీత అనుభవాలు పొందిన తర్వాత సారిపత్ అనుభవాలు ఎదుర్కోగలమని, ఏలియా దైవజనుడు పరలోకమునకు ఆరోహణమైన రీతిలో ఎలాగనేది సంగతులు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఏలియా ప్రతిదినము కాకుల ద్వారా ఆహారం పొందుట,
మరి ఆ విధవరాలకి భయపడొద్దు, నువ్వు వెళ్ళి చెప్పినట్లు చేయమంటే ఏలియా చెప్పిన రీతిగా మాట చొప్పున విధవరాలు చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ చూడగలిగింది. మరి మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినట్టుగా మనం వింటే మనం కూడా మరి ధన్యత పొందగలం, అంటే ఆశీర్వాదం పొందగలం. ఇక్కడ ఏలియాకు మరొక పరీక్ష ఎదురైంది. విధవరాలు కుమారుడు చనిపోవటం, రోగి చనిపోవటం. అప్పుడు దేవుడు ఏలియా ఎవరు అక్కడ ప్రూవ్ చేయటం, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనుష్యుడు, దైవజనుడు అని ప్రూవ్ చేయబడింది. అలాగూ కొన్ని పరీక్షలు మనకు వచ్చినప్పుడు మనము కూడా నిలవబడాలి. మనం ఎవరమో ఇతరులకు అర్థమయ్యేలాగా మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనము కూడా ఇటువంటి అనుభవాలు గుండా కొనసాగాలని. కాబట్టి అంతేకాకుండా చాలా మంది పరిచర్యలో కొనసాగుతున్నారు. వారి విషయంలో కూడా చక్కగా చెప్పారు. మరి దేవుని చేత పిలువబడాలి, ఆమోదించబడాలి, పరిచర్యలో ముందుకు సాగాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా సిద్ధపడని రీతిలో ఇష్టం వచ్చినట్టుగా పులిపీఠం దొరికింది కదా అని చెప్పేగిరి గంతులు వేయటం కాదు అన్న సంగతులు కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడే మరి యేసు ప్రభు పరిచర్యలో కొనసాగటానికి కూడా అనుమతి చూపించినట్టు తెలియజేశారు. మరి మన జీవితాల్లో కూడా ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుడు మనకు అప్పగించిన దాన్ని ఆయన చిత్తానుసారంగా మాత్రమే చేయటం మంచిది. అంతేకాకుండా బైబిల్ సంగతులు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నది, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న వాటికి ప్రతిదానికి కంపేర్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు. నా విషయంలో కూడా నేను చాలా భయపడుతూ ఉంటాను కంపేర్ చేసి. నాకు తెలియకపోతే మాత్రం ఎప్పుడు కూడా కంపేర్ చేయను. తెలిస్తేనే పాత నిబంధనలు కొత్త నిబంధనలు కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి చాలాసార్లు కంపేర్ చేస్తూ ఆ యొక్క అర్థాలను పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం పాత నిబంధనల నుండి కొత్త నిబంధనలు కంపేర్ చేసేటప్పుడు ప్రతిదాన్ని ఆపాదించుకొని తప్పు చేయకూడదు. కానీ మనం చాలా జాగ్రత్తగా విని మెడిటేట్ చేసి అది సరైనదా కాదని చెప్పి మనం ఆలోచించడం ఎంతైనా మంచిది. మరి దేవుని స్వరాన్ని మనం, ఆయన మెల్లని స్వరాన్ని విని ఆ ప్రత్యక్షతను చూడగలిగే భాగ్యం కూడా మనం పొంది మరి ముందుకు సాగాలి. మరి ఈ మాటలు వివరించిన దైవజనులైన జోయల్ అబ్రహాం గారికి, చక్కగా తెలుగులో తర్జుమా చేసిన కేజే రూఫస్ గారికి ప్రత్యేకమైన వందనాలన్న. పేరు వచ్చిన ప్రతి వారికి కూడా వందనాలు. చివరిగా ప్రార్థన మరి ఇజ్రాయెల్ గారు ఫ్రమ్ హైదరాబాద్. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాకరుణ మహిమగల దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక నూతన దినాన్ని మాకు ఈవుగా ఇచ్చి మరో 4694వ దినమున మాకు ఈ రీతిగా చేసి ఈ వేదిక పైన అనేక మంది దైవజనులను, సేవకులను, పెద్దలను, పరిచారకులను అందరినీ సమకూర్చి ప్రతినిత్యము నీ దివ్యమైన మాటలు వినుటకును, అనేక విషయాలను తెలుసుకొని ఆనందించడానికి, దానిలో ఫలించడానికి మా ఎడల మీరు చూపిస్తున్న మీ మహాకృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కాలంలో ఈ దినమంతట్లో మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇక ముందు జరగబోయేటువంటి ఈ దినమంతట్లో చేయవలసిన పనులన్నిటిలో మాతో ఉండి మాకు సహాయం చేసి మా అందరి ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోండి. మటుకు మా నాయన, మా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నేను హెచ్చిస్తున్నాం. మా అక్కలు ఎరిగిన వారు, మా పరిస్థితులు ఎరిగిన వారు, అన్నిటిని సరిదిద్ది, సరిచేసి, బాగు చేసి నీకు మహిమకరంగా నాయన ఈ భూమి మీద మేము జీవించినంత వరకు నిన్ను ఘనపరిచి, మహిమపరిచి నీ కొరకు నీ పనివారుగా ఉండటానికి, నీ పాత్రలుగా వాడబడటానికి మీ దయ పాలించి నడిపించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున
స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్న చక్కగా ప్రార్థన చేసినందుకు. మరి మొట్టమొదట ప్రార్థన చేసిన దాసరి ఎలీషా అన్న గారికి, అలాగే పాట పాడిన సహోదరులు తిమోతి గారికి, అలాగే మరి మెసేజ్ కొరకు ప్రార్థన చేసిన వెంకటరమణ గారికి, అలాగే చక్కని మెసేజ్ అందించిన జోలా బ్రౌన్ గారికి, క్యాన్సిల్ చేసిన కేజీ రూఫస్ అన్న గారికి, అలాగే క్లోజింగ్ ప్రేయర్ చేసిన ఇజ్రాయల్ అన్న గారికి, చేరి వచ్చిన ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మిగతా సమయాన్ని దైవజనులైన బర్నబాస్ గారికి అప్పగిస్తాం.